యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత భక్తిలో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, నమ్మకంగా ఉన్నాము, విశ్వాసంలో ఉన్నాము, దశమ భాగములు ఇస్తున్నాము, సంఘానికి క్రమం తప్పకుండా పోతున్నాము. కానీ మాకే ఆపదలు, కష్టములు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ మేము ఎదుర్కొంటున్నాం అయ్యగారు అని చాలామంది చెప్తా ఉంటారు. ఇది వాస్తవమే కదా? అంటే నిజమే. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రతి విశ్వాసి ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటాడు. కానీ ఇక్కడ మనం నిరుత్సాహపడిపోకూడదండి. ఎందుకు నిరుత్సాహపడిపోకూడదంటే దేవుడు ఏమంటున్నాడంటే కీర్తన 34:19లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి విడిపించువాడు దేవుడే అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. నీతిగా బ్రతుకుతున్నావు, మరి ఆపదలు ఎందుకు వస్తున్నాయంటే ప్రభువే చెప్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని కావంట, అనేకములు. అయితే భయపడవలసిన అవసరం లేదు, వాటి నుంచి విడిపించేది కూడా దేవుడే అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే కింది మాట ఉంది కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఆపదలలో మనం చిక్కిపడిపోతామేమో, ఆపదలలోనే మనం ఆగిపోతామని మనం భయపడకూడదు. అయితే వాటన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడు అన్నటువంటి మాటను మనం నమ్మాలి. కాబట్టి ఈ రోజున సమస్యలు, ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాస యాత్రలో మనం ఎప్పుడు సన్నగిలిపోవద్దు, ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోకూడదు. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ పరీక్షల అనంతరము నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ పరీక్షల నుంచి నిన్ను దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు. అలాంటి అవకాశాన్ని దేవుడు మన జీవితంలో ఒక శోధన, ఒక శ్రమ, ఒక కష్టం వస్తుందంటే దేవుడు మనల్ని ఉన్నత దశలోనికి నడిపించబోతున్నాడు. కాబట్టి ఎవరము కూడా నిరుత్సాహపడక, ఎవరము కూడా బాధపడక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచి మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక రోజున మనల్ని నిలబెట్టి బలపరిచి వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.